కాశ్మీర్ అందాలను చూడడానికి భారత ప్రజలు కశ్మీర్కు వెళ్ళి పహల్గామ్లో ఆ అందాలను చూస్తున్నటువంటి క్రమంలో పాకిస్తాన్ ఇస్లామిక్ తీవ్రవాదులు నలుగురు అమాయకమైనటువంటి యాత్రికులను బట్టలిప్పి నీది ఏ మతం, నీవు ఎవరు అని బట్టలిప్పి అడిగి మతం పేరుతో మారణ హోమం సృష్టించడాన్ని భారత ప్రజానికం తీవ్రంగా ఖండిస్తుంది. భారత ప్రజలు అటక్ నుంచి కటక్ వరకు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే నినాదం: పాకిస్తాన్ జరిపేటువంటి తీవ్రవాదాన్ని అంతం చేయాలి, భారతదేశంలో తీవ్రవాదం ఉండకూడదు. అమ్మా అని అడిగితే భారతదేశం అన్నం పెడుతుంది. అలాంటి దేశం పైన, అమాయకులపైన, యాత్రికులపైన బాంబులు దాడి చేయడం హేయమైన చర్య. మా ఆడవాళ్ళ సింధూరాన్ని తీసేస్తే భారతీయ ఆడపడుచులు పాకిస్తాన్ యొక్క తీవ్రవాద స్థలాలపైన వాళ్ళ నొదుటన రక్త సింధూరాన్ని పెట్టి వచ్చారు. ఇది భారతీయ మహిళల యొక్క శక్తి. మీరు ఇకనైనా మేము తప్పు చేశాం, తీవ్రవాదులకు షెల్టర్ ఇచ్చాం, ట్రైనింగ్ ఇచ్చాం, స్థావరాలను ఏర్పాటు చేశాం అని మోకరిల్లి తప్పైందని ప్రపంచ దేశాల ముందు వాళ్ళ తప్పును ఒప్పుకొని పాకిస్తాన్ ఇక నుండి మేము ఇలాంటి పిచ్చి వేషాలు వెయ్యం, కవ్వింపు చర్యలకు పాల్పడమని తప్పును ఒప్పుకుంటే సరే, లేదు అనంటే ప్రపంచ పటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా చేస్తామని భారత ప్రజానికం, భారత ఆర్మీ, భారత ప్రధాని చెప్తున్నారు. భారతదేశం మానవాళికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా తీవ్రవాద స్థావరాలను మాత్రమే ఇప్పటి వరకు ఏరిపడేస్తుంది. మీ యొక్క డ్రోన్లను దహనం చేస్తుంది, మీ యొక్క కుటిల బుద్ధిని దహనం చేస్తుంది. భారతదేశం ఇంకా యుద్ధమే ప్రారంభించలేదు. యుద్ధం ప్రారంభించకముందే మీ దేశంలో ఉన్నటువంటి ఇంధనం అయిపోయే స్టేజ్కి వచ్చింది. పాకిస్తాన్ పట్టుమని 10 రోజులు ఇంధనాన్ని ఏర్పాటు చేసుకోలేనటువంటి దేశం మేము దాడులు చేస్తాం, మేము అణుబాంబులు వేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి ఇది పాతకాలం భారతదేశం కాదు, ఇది నయా నరేంద్ర మోడీ భారతదేశం. మిస్టర్ పాకిస్తాన్ ప్రధాని, నీ ఇంటి ముందు ఒక బాంబేస్తేనే పోయి బంకర్లో దాచుకున్నావు నువ్వు. ఇకపై అమాయకమైనటువంటి ప్రజలపైన దాడులు చేస్తే మీ దహనం తప్పదు అని తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ఈ భారతదేశంలో భారతదేశానికి మద్దతుగా ఈ భారతదేశం సైన్యం, ప్రభుత్వం నిర్వహించే పాకిస్తాన్ తీవ్రవాదులపై చేసే దాడికి సమర్థతగా మాట్లాడలే తప్ప సోషల్ మీడియాలో కొద్దిమంది పట్టుమని పిడికడు లేని కుహానా సెక్యులరిస్టులు భారతదేశానికి వ్యతిరేకంగా భారతదేశ సమగ్రతను, సమైక్యతను, ఆర్మీ యొక్క స్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా సోషల్ మీడియాలో పెడితే వాళ్ళపైన కేసులు పెట్టాలి, వాళ్ళను జైల్లో పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎక్కడెక్కడైతే సోషల్ మీడియాలో భారత ప్రభుత్వానికి, సైనికులకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతాకి జై. వందే మాతరం.